ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ minus 16x plus 48 equal to 0. మనం ఇది ఫ్యాక్టోరియల్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో దీనికోసం మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ద కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది 48. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ 1, ద కాన్స్టెంట్ ఇస్ 48. సో ఈ 48 ఒక ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి దాని సమ్ కానీ డిఫరెన్స్ కానీ మనం -16లో వచ్చేలాగా చూసుకుందాం. సో 48 ఫ్యాక్టర్స్ ఏంటి? 8 into 6 48, బట్ 8 + 6 = 14, 16 అవ్వదు. సో మనం ఇది యూజ్ చేయట్లేదు. 12 into 4 = 48. సో -12 + 4 = 16. సో 16 ఇది యూజ్ చేయొచ్చు. -12 - 4 కూడా +48 అవుతుంది. సో -12 - 4 = -16. మనం ఈ -16ని -12 - 4గా రాసుకుందాం. x² - -12x - 4x + 48 = 0. సో ఈ రెండింటిలో x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే ఇందులో x -12xలో x కామన్ తీస్తే 12 ఉంటుంది. సో ఇక్కడ మనం -4 కామన్ తీద్దాం. -4, సో -4 వెళ్తే ఇక్కడ x + 48, -4 కామన్ తీసాం కాబట్టి ఇందులో -12 మిగులుద్ది = 0. సో ఇందులో నుండి x - 12 కామన్ తీయచ్చు, రెండు ఉన్నాయి కదా. సో x - 12 హోల్ కామన్ తీస్తే x ఇది 1 కదా, ఇది -4 = 0. సో x - 12 × x - 4 = 0. సో x - 12 = 0 or x - 4 = 0. సో x - 12 = 0 అయితే x ఏమవుద్ది? -12 ఇటు వెళ్తే +12 అవుద్ది. ఇక్కడ x - 4 = 0 అయితే ఇక్కడ x -4 లెఫ్ట్కి ఈక్వల్టీకి రైట్కి వెళ్ళిపోతే +4 అయిపోద్ది. సో x = 12 or x = 4. సో రూట్స్ ఆర్ x = 12 or 4.